ఇది ఏం ఫ్రూట్ అనుకుంటున్నారు? గెస్ చేస్తారా? సో ఈ షేప్ చూస్తే మీకేం గుర్తొస్తుంది? ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఐ థింక్ యూ కెన్ గెస్. స్టార్ ఫ్రూట్. దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. యాక్చువల్లీ ఇది మా అక్క ఇచ్చింది. ఇవి తను ఎక్కడో తన ఫ్రెండ్ వాళ్ళ పొలాలకి వెళ్తే అక్కడ ఈ ఫ్రూట్ ఉందన్నమాట. సో ఇవి పొలం నుంచి కోసుకొచ్చిన ఫ్రూట్. సో షేప్ చూసారా, యాజ్ ఇట్ ఈజ్ స్టార్. సో అందుకే దీనికి స్టార్ ఫ్రూట్ అని నేమ్ వచ్చింది. బాగుంది. ఇది కట్ చేశాక ఎలా ఉంది ఏంటి అనేది నేను రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. ఇది మార్నింగే తినాలంట. సో రేపు మార్నింగ్ కట్ చేసినాక వీడియో చూద్దాం మనం. చూడండి ఎంత బాగుంది స్టార్ ఫ్రూట్. సో దీని షేప్ చూసి ఇక్కడ పెట్టు, క్లియర్ గా స్టార్ తెలుస్తుందా? స్టార్ ఫ్రూట్ ఇక్కడ బాగా తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఫ్రూట్ ని. నేను కూడా ఫస్ట్ టైం చూసా. అమ్మ నీకు తెలుసా అదేం ఫ్రూటో తెలుసా? నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. అవునా? నేను ఫస్ట్ టైం అమ్మా. అయితే నువ్వు టేస్ట్ చేస్తావమ్మా? చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, ఈ లేయర్స్ తీసేద్దాం. కట్ చేసుకోవాలి. చూసారా షేప్? అందుకే స్టార్ ఫ్రూట్ అని దీనికి స్టార్ ఫ్రూట్ అని నేమ్ వచ్చింది. ఓకే, సేమ్. అవునవును. అమ్మ టేస్ట్ చేస్తావా? చేస్తానమ్మా. తెలుగులో దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి. నక్షత్రం ఫ్రూటా? నక్షత్రం పండు. నక్షత్రం పండు. ఇది స్టార్ ఫ్రూట్ కదా, అందుకే నక్షత్రం పండు. అవునమ్మా. తినడానికి రుచిగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. వావ్, మా అమ్మ చూసారు ఎలా నక్షత్ర పండు గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందమ్మా. వావ్ అమ్మ, చాలా బాగుంది కదమ్మా ఇది. ఓకే, ఇప్పుడైతే తిందాం. ఊహమ్మ కట్ చేస్తుంది. కట్ చేశాను, కొంచెం సెట్ చేస్తాను. అమ్మ ఇప్పుడు ఇది ఇంట్లో ఉప్పు కారం వేయాలా? డైరెక్ట్ తినకూడదు, అంటే కొంచెం వగర్గా ఉంటుంది. సో లైక్ పైనాపిల్ అనుకోండి. సో అందుకే దీంట్లో షుగర్ యాడ్ చేసుకుని. ఇంటికి స్టార్ ఫ్రూట్ ఎక్కడది? ఇది రోజక్క ఇచ్చింది. రోజు సాల్టా? కొంచెం వాటి మీదే వెయ్యాలి. మిక్స్ అవ్వాలి కదా, చూపి. సో ఇప్పుడు దీనిపైన చల్లాలి. ఓకే, ఇక్కడ చూపిస్తాను. అమ్మ టేస్ట్ చేసి ఎలా ఉందో తినము. బాగుందా? టైప్ లో ఉంది, ఉసిరికాయ టైప్ లో ఉందా? ఊహ, అమ్మమ్మ బాగానే తింటుంది. చాలా పుల్లగా ఉందమ్మా, ఇంకా తినబుద్ధి కావట్లేదు ఇది. వావ్,